ఫస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న వీడియో అయితే చూడు, నచ్చిందా? అయితే సేమ్ టైప్లో ఇప్పుడు మనం చేయబోతున్నాం, కాకపోతే కొన్ని డిఫరెన్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో మీరు ఎడిటింగ్ కావాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు డెమో అయితే చూసేద్దాం. ఓకే, వీడియో నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే, మరి ఇంకేంటి లేటు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్నది చెప్పాలి మీకు. ఒకవేళ మీకు ఈ వీడియో లేట్ అయినా సరే మీరు నేర్చుకున్న అనేవాళ్ళు అయితే ఎండ్ వరకే చూడండి. లేదు మాకు ఇప్పుడే ఎడిటింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రెజెంట్ లింక్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ అయితే ప్రెజెంట్ లింక్ ఇన్పుట్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకెందుకు లేట్, మరి ఎడిటింగ్ చేసేద్దామా? అయితే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చేసి మీరు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, నేను ఇక్కడ తెలుగు లిరిక్స్ అనేది టైప్ చేశాను, మీరు ఇంగ్లీష్లో కావాలనుకుంటే మీరు టైప్ చేసుకోండి. ఓకే, ఒకవేళ లేదంటే నేను టైం ఉంటే మీకు మెన్షన్ చేసి ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక గ్రూప్ అనేది ఇచ్చాను మీకు. ఇది చెప్పాలంటే ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేసండి, మీ దగ్గర బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి, ఏదైనా ఒక బ్రౌజర్ అయితే బీజీ రిమూవ్ అనేది సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఈ వెబ్సైట్ గురించి చెప్పాను. నేను ఐడియా ఉన్న వాళ్ళైతే రిమూవ్ అయితే చేసుకోండి. లేదు ఒకవేళ ఇది ఓపెన్ ఆన్ కావట్లేదంటే పిక్సెల్ కట్ అనేది మీరు సెర్చ్ చేయండి, అందులో కూడా మంచి క్వాలిటీలో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇస్తుంది. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఒక 8 ఫొటోస్ అనేది యూజ్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, గ్రూప్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇందాక ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఒక నిమిషం, ఇక్కడ ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను క్యాజువల్గా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా ఫోటో కావచ్చు, విత్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, నేను అదే తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ఫోటోని విత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు స్కిప్ చేసి అయినా చూడవచ్చు. ఇక్కడ ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, కరెక్ట్ పర్ఫెక్ట్ అయితే వచ్చింది ఇలా. సో ఇలా మీరు ఇంకో సెకండ్ ఫోటో కూడా ఇదే పేస్ట్ చేయాలనుకుంటే కాపీ లెటర్ తీసుకోండి. ఇలా కాపీ లెటర్ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేస్తే మీకు చూడండి సేమ్ టైప్లో ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇదే ప్రాసెస్ మీరు చేయండి. ఒకటే ప్రాసెస్ చేస్తే మీ ఎడిటింగ్ అనేది వితిన్ 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. నేను షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, అది మర్చిపోయాను, సారీ. షేక్ ఎఫెక్ట్లో నేను బ్లైండ్ ఒకటి ఇచ్చాను, ఇంకోటి వచ్చేసి ఈ ఎఫెక్ట్ ఇచ్చాను. చూడండి ఇలా. సో ఎక్స్పోర్ట్ గురించి వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇదే ఇక్కడ కొందరికి మీకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో 1080 HDలో మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.